మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస గురువార శుభాకాంక్షలు. ఈ రోజున ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ఎపిసోడ్లో మన మిత్రులు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసము కార్తీక మహత్యం గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే అందరి మనసుల్లోనూ ఒక అనిర్వచనమైన భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసము కార్తీకం కనుక పండిత పామరులందరూ తమకు లభించిన మానవ జన్మను తరింప చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కార్తీక మాసం అంతా పర్వదినాలి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో జతకడతాడు. కృత్తిక అగ్ని నక్షత్రం. ఈ నక్షత్రానికి పురాణ చరిత్ర చాలా ఉంది. ఈ మాసం శరదృతువులో వస్తుంది. వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. మనోల్లాసం కలిగించే చల్లదనం ప్రారంభమవుతుంది. పవిత్ర నదులన్నీ ప్రశాంతంగా ప్రవహిస్తాయి. నదీ జలాలు చాలా స్వచ్ఛంగా తయారవుతాయి. కార్తీక స్నానం బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తారు. ఆ సమయంలో కృత్తికా నక్షత్ర కాంతి శరీరాలపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పురాణ కాలంలో కార్తీకం నా కార్తీక సమోమాసు నా కృతేన సమం యుగం నా వేద సదృశ్యం శాస్త్రం నా తీర్థం గంగాయ సమం. కార్తీక మాసానికి సమానమైన మాసం, సత్యయుగానికి సమానమైన యుగం లేవు. వేదాలకు సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన నది లేనే లేవు. కార్తీక మాసంలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించిన వారికి శివ సాయుధ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున నైమిషారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఒక ఉసిరి చెట్టు కింద ఏర్పాటు చేసి అర్చన అనంతరం ప్రసాదం స్వీకారం చేశారు. తర్వాత తులసీమాతను పూజించి సాయంత్రం శ్రీహరిని కార్తీక దామోదరునిగా భావించి దీపాలతో షోడశోపచార అర్చన గావించారు. తర్వాత బలమైన వృక్షపు మానుతో ఒక స్తంభం తయారు చేసి దాని మీద బియ్యము నువ్వులు ఆసనంగా వేసి దివ్య జ్యోతిని వెలిగించారు. శివకేశవులిద్దరూ అద్వైతంగా అన్యోన్యంగా పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహించే మాసం ఒక్క కార్తీక మాసమే. విష్ణువు మాలేడు దళాలను స్వీకరిస్తాడు. శివుడు తెల్ల జిల్లేడు పూలు తీసుకుంటాడు. విష్ణువు సాలగ్రామ అభిషేకాలు, శివుడు మృలింగాభిషేకాలు అంటే మట్టితో చేసిన లింగం అంగీకరిస్తారు. వనభోజనాల్లో ఇద్దరు పూజలు అందుకుంటారు. వృక్షాలు శివ విష్ణు స్వరూపాలుగా పూజలు అందుకుంటాయి. ఈ మాసంలో సకల చరాచర సృష్టిలోనూ వారిద్దరూ కలిసి ఉంటారు. నదుల్లో, చెట్లలో, దీపాల్లో, వాయువులో, ఆకాశంలో, పంచభూతాల్లో అంతటా శివకేశవ ద్వైతం కొలువుదీరి ఉంటుంది. కార్తీక స్నానం. కార్తీకంలో గోష్పాదమంతా అంటే ఆవు కాలి గిట్ట జలంలో కూడా ఆ దేవదేవుడు ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తీక మాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు. శరదృతువులో సూర్యోదయానికి ముందు హంస మండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలో నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడు స్పష్టం చేశాడు. ఓషధులకు రాజు చంద్రుడు. అటువంటి చంద్రకిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శరదృతువులో నదీ ప్రవాహంలో ఔషధుల సారం ఉంటుంది. అప్సుమే సోమే భ్రవీత్ అన్సర్విస్వాని భేషజం అని కృష్ణ యజుర్వేదం పేర్కొంటోంది. చీకటి ఉండగానే ఉషకాలంలో అంటే సూర్యోదయానికి 15 నిమిషాల ముందు స్నానం చేయడం ఉత్తమం. ఇందువల్ల మానసిక శారీరక
రుగ్మతలన్నీ నశిస్తాయి, పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కార్తీక దీపం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపం వెలుగుతో శ్రేయస్సు, ఆరోగ్యం, ధనం, సంపదలు లభిస్తాయి. దీపజ్యోతి చెడు ఆలోచనలను నాశనం చేస్తుంది. శుభకరమైన కీర్తిని, జ్ఞానాన్ని, కాంతిని అందిస్తుంది. దీపం జ్ఞానానికి ప్రతీక. ఇహంలో మానవుడు సృష్టించుకున్న ధనాన్ని ఆర్జించడానికి జన్మంతా వినియోగిస్తున్నాడు. పరంలో తిరిగి జీవుడు ఎటు పయనిస్తాడో తెలుసుకోలేకపోతున్నాడు. నిత్యం స్వార్థ చింతనతో అశాశ్వతమైన సంపదల మధ్య అజ్ఞాన అంధకారంలో అతి స్వల్పమైన మానవ జన్మ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి అంధకూపం నుంచి బయటపడేసేదే కార్తీక దీపం. ఆ దీప దర్శనం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శృతం, దీపదో లభతే ఛాయు, దీపదో లభతే దివం. దీపం వెలిగించిన వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్వంతులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నంగా అయినా, భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణు భక్తులకు కూడా వస్తుంది. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం సాంప్రదాయం, ఆచార విధి కూడా. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవారం శనిత్రయోదశి కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. శనిత్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి 1,000,000 రెట్లు పుణ్య ఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన, అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని భాగవతం చెబుతోంది. ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. కార్తీక ఉపవాసం. కార్తీకం సాధనామాసం కనుక ఉపవాస వ్రతాన్ని ప్రధానంగా చేస్తారు. మిగిలిన ఉపవాసాల వలె కాకుండా పగలంతా ఉపవసించి సాయంత్రం శివకేశవులను పూజించి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. భగవంతునికి నివేదించిన ఆహారం స్వీకరిస్తారు. ఈ విధంగా చేయడాన్ని నక్తం అంటారు. నెలంతా కుదరకపోయినా సోమవారాలు ఈ వ్రతం ఆచరించడం శ్రేష్టం. పగలంతా భోజనం చేయకుండా సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసం. ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి తీర్థాన్ని మాత్రం స్వీకరించడం ఏకభుక్తం అవుతుంది. పగలంతా ఉపవాసంతో గడిపి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే ఆయాచితం అంటారు. ఇవేవీ చేయలేని వారు కార్తీక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిలదానం అంటారు. ఈ 6 విధానాల్లో కనీసం ఒక్కటైనా కార్తీక సోమవారం నాడు ఆచరించడం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది. కార్తీక పురాణ గాథలు. కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో హృదికం కథం. కార్తీకం అన్ని మాసాల్లో, అన్ని ధర్మాల్లో గొప్పదెలా అయిందని జనక మహారాజు అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు 30 అధ్యాయాల కార్తీక పురాణాన్ని చెప్పాడు. ఆ పురాణంలో కార్తీక మాసంలో ఎవరు పూజనీయులో, కర్తవ్యాలేమిటో వివరంగా చెప్పాడు. అది వింటే కార్తీక మాసం శైవులకు, వైష్ణవులకు, శాక్తేయులకు, సూర్య ఉపాసకులకు, కార్తికేయ ఆరాధకులకు అందరికీ సమానంగా పూజనీయమైన మాసమని స్పష్టమవుతోంది. కార్తీక పురాణంలోని 30 అధ్యాయాలలోని కథలు మానవ ధర్మయుత జీవనానికి సోపానాలు. వాటిలో భక్తేశ్వర వ్రత విధాన గాథ ఒకటి. మధురను పాలించిన చంద్రపాండ్యుడు భార్య అయిన కుముద్వతితో కలిసి సంతానం కోసం ఈశ్వరునికై తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై
ఆయుష్ కలిగిన వైధవ్యం అనుభవించే కుమార్తె కావాలా, అల్పాయుష్కుడైన కుమారుడు కావాలా అని అడిగాడు. వారు కుమారుడినే కోరాడు. కాలాంతరంలో అలకాపురిని ఏలుతున్న మిత్రసహుని కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు. ఆమె చాలా దైవభక్తి కలిగినది. చంద్రపాణ్యుని కుమారుని ప్రాణాలు గ్రహించేందుకు యముడే స్వయంగా వచ్చాడు. శివభక్తితో పరమేశ్వరుని మెప్పించిన మిత్రసహుని కుమార్తె భర్తకు పూర్ణాయుషును లభింపజేసింది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఇటువంటి గాథలు ఇంకా అనేకం కార్తీక పురాణంలో కనిపిస్తాయి. కార్తీకంలో 30 అధ్యాయాల కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేయడం సాంప్రదాయం. కార్తీక మాసం గురించి చాలా అద్భుతంగా కూలంకషంగా మనకి అందించిన మన మిత్రులు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్యకామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే